కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భూభారతి చట్టం నిబంధనలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. భారత్ జూడో యాత్రతోనే కేంద్రంలో చలనం వచ్చిందన్న కాంగ్రెస్ నాయకులు. ఇసుక అనుమతి ఇవ్వాలంటూ తంగళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ నాయకుల నిరసన. కులగణనపై హర్షం వ్యక్తం చేస్తూ మోడీ చిత్రపటానికి ఫలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు. మహిళలు వేధింపులకు గురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. డీటెయిల్స్ చూస్తే భూభారతి చట్టం రూల్స్ ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మార్చులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మార్చులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టళ్లతో కలిసి భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సులు, నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి మే 20 వరకు పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ గా తీసుకుని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని మంత్రి సూచించారు. జూన్ 2 వరకు పైలట్ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై ప్రజల నుంచి 12,759 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర వ్యాప్త రెవెన్యూ సదస్సులు సుమారు 15 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. భూభారతి చట్టంలో దరఖాస్తు చేసుకునే సమయం సరిగ్గా దరఖాస్తు నమోదు అయ్యేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భూములలో పొజిషన్ ఉన్న రైతుల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని, భూమి లేని నిరుపేదల పొజిషన్ లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. పట్టాలు ఉండి పొజిషన్ లో లేని దరఖాస్తులను కూడా పరిశీలించాలన్నారు. ఇక హైకోర్టు నుంచి అనుమతి రాకని సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారం చేయాలని, దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భూ సర్వేకు సంబంధించిన సమస్యలు, ఆర్ఎస్ఆర్ ఎక్సెస్ సమస్యలు కూడా పరిష్కరించాలని, భూ సేకరణ కింద ప్రభుత్వం సేకరించిన భూముల రికార్డులు అప్డేట్ చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. మే నెల చివరి వరకు రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా పరిష్కారం చూపాలని మంత్రి పేర్కొన్నారు. గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూముల పట్టాలు ఎవరైనా విక్రయిస్తే ముందు ఆ పట్టాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన వారు భూమి లేని నిరుపేదలైతే ప్రభుత్వం చర్చించి ఎంత భూమి క్రమబద్ధీకరించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అటవీ భూముల వివాదాల పరిష్కారానికి కూడా కృషి చేయాలన్నారు. వీడియో సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయ్, డిఆర్డీఓ శేషాద్రి, హౌసింగ్ పీడీ శంకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కులగణన అంశాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుని నేడు జనగణన అంశాన్ని తెర ముందుకు తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ పిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రతో ఎన్నో అంశాలను దేశ ప్రజలకు ఆయన వివరించారని శ్రీనివాస్ అన్నారు. యాత్ర ఫలితంగానే జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, ఎండి హమీద్, చుక్క శేఖర్, వెంగళ అశోక్, అడ్డగట్ల శంకర్, పైసా ఆంజనేయులు, నేరల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అతి
ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రలో ఈ భారతదేశంలో ప్రతి గ్రామాన్ని ప్రతి ఊరును చుట్టుకుంటూ ఈ చేసినటువంటి భారత్ జోడో పాదయాత్రలో వారు తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే బడుగు బలహీన వర్గాలు కులాల వారిగా ఎన్ని కులాలు ఉన్నాయి, వారికి ఏ విధమైనటువంటి ఫలాలు అందుతున్నాయి అనేటువంటి వారి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ఖచ్చితంగా ఈ భారతదేశంలో జనగణతోని కులగణ కూడా జరగాలి. అలా జరుగుతూనే ఎవరి ఎంత ఉందో వారి ఇస్తా అంతా ఉంటుంది, మేమెంతో మా ఇస్తా అంతా అనేటువంటిది విద్యలో కానీ లేకుంటే రాజకీయంలో కానీ ఇతరత్ర అన్నిట్లో కూడా ఎవరి వాటా ఎవరి సంఖ్యాబలం ఎంతున్నదో అంత వాటా కంపల్సరీ కావాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఒక సంకల్పంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చిందే ఈ యొక్క జనగణలో కులగణన కంపల్సరీ చేయాల్సినటువంటి విషయం. ఈ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం, రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పనిసరిగా తెలంగాణలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనే ఒక దృఢ సంకల్పం తీసుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు వారు బీసీ బిడ్డ కాకుండా కూడా జనగణనతో పాటు కులగణన చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కులగణనను చేపట్టి 1,50,000 మంది ఇండివిజువల్స్తో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా కులగణన చేపట్టడం జరిగింది. చేపట్టి బీసీల శాతం ఏదైతే 56.36% ఏదైతే ఉన్నదో బీసీలు 56.36% ఉన్నది. వారికి ఆ ఇస్సా ప్రకారం తప్పనిసరిగా విద్యలో కానీ రాజకీయంగా కానీ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో చారిత్రాత్మకమైనటువంటి ఈ బిల్లును ప్రవేశపెట్టి మన కరీంనగర్ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బిల్లును ప్రవేశపెట్టినటువంటి ప్రభాకర్ గారికి మద్దతుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క బిల్లును బలపరిచేటువంటి అదృష్టం రావడం అది చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. దీనికి అనుగుణంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తప్పనిసరిగా జనగణనతో కులగణన చేపట్టడం జరిగింది. ఈ రిజర్వేషన్ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత వట్టిగానే ఊరుకోలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇతరత్ర ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి బీసీ సంఘాలను కూడబెట్టి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టి షెడ్యూల్ 9లో చేర్చాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున అందరినీ ప్రోగేసి ఈ దేశంలో ఉన్నటువంటి 60 మంది ఇతరత్ర పార్టీల ఎంపీలు కూడా ఈ యొక్క జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నాలకు వారికి మద్దతు తెలిపారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ధర్నాకు వెళ్ళి కేంద్రాన్ని తప్పనిసరిగా డిమాండ్ చేయడం జరిగింది. బీసీల ఇస్తేంతో మా ఇస్తేంతో మాకు ఇవ్వాల్సిందే, కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిందని షెడ్యూల్ 9లో చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిందే, ఈ భారతదేశంలో అని చెప్పి డిమాండ్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి యొక్క మద్దతు కూడగట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఏదైతే ప్రతిపాదనదో ఇలా రాహుల్ గాంధీ గారి సంకల్పం, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, అలాగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఘనత
ఒక రోల్ మోడల్గా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మిగిలారు. వారికి ముఖ్యంగా బీసీ బిడ్డలమైనటువంటి మా అందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి వారందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడైతే జంతర్ మంతర్ దగ్గర వివిధ పార్టీల ఎంపీలందరూ కూడా కలిసి ఈ యొక్క తప్పనిసరిగా కులగణన జనగణనతో పాటు కులగణన చేయకపోతే మాకు ఈ యొక్క దేశంలో ప్రజలు ఊరుకునేటువంటిది గమనించి రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఏదైతే సంకల్పం ఉన్నదో అది ప్రజలు భారతదేశ వ్యాప్తంగా పోయింది. ఇయ్యకపోతే మా పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పి ఇలా బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకున్నటువంటి జనగణనలో కులగణను ఇలా తీర్మానం చేసింది. దానికి రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి సంకల్పాన్ని గ్రహించి అర్థం చేసుకొని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. వారికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ యొక్క భారతదేశంలో జనగణనలో కులగణన చేసినటువంటి ప్రాముఖ్యత కానీ లేకుంటే ఫస్ట్ ఏదైతే చెప్పినామో అదే చేస్తాం, ఏదైతే చేస్తామో అదే చెప్తామనేటువంటి మా రాహుల్ గాంధీ యొక్క నినాదం, ఆ యొక్క నినాదాన్ని ఇలా చేసి చూపినటువంటి రేవంత్ రెడ్డి గారు, మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దీనికి కట్టుబడి భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల న్యాయం జరగాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళి కేంద్రాన్ని మెడలు వంచి ఇలా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం తప్పనిసరిగా తీసుకునేటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది. దీనికి రాహుల్ గాంధీ గారికి, మాకు సహకరించినటువంటి ఇతరత్ర అందరి ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మంత్రులకు అందరి కూడా, ముఖ్యంగా ప్రవేశపెట్టినటువంటి ప్రభాకర్ అన్న గారికి, ఈ యొక్క దాంట్లో బలపరిచినటువంటి ఆది శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి రోల్ మోడల్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి బీసీ బిడ్డలుగా మేమందరం కృతజ్ఞతావందనాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. తంగలపల్లి మండలంలో స్థానిక అవసరాల నిమిత్తం ఇసుకను మానేరు నది ఉండి అనుమతులు ఇవ్వాలని, అలాగే పెంచిన వే బిల్లును తగ్గించాలని మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ వద్ద నిరసన తెలిపి వినతి పత్రాన్ని అందించారు. మండల అధ్యక్షుడు గజంబింఖార్ రాజన్న, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ ఎంపీపీ పడగల మానస మాట్లాడుతూ గత కొంతకాలంగా తంగలపల్లి మండల ప్రజలకు స్థానిక గృహ నిర్మాణాల అవసరాలకు ఇసుక సరఫరా లేక గృహ నిర్మాణదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తంగలపల్లి మండల వాసులకు సిరిసిల్లలోని సాయినగర్ నుండి ఇసుక అనుమతులు ఇవ్వడం వలన తక్కువ ధరలకు దొరికే ఇసుక 3 అధిక ధరలకు వెచ్చించి కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇలా చేయడం వలన గృహ నిర్మాణాలు మండల వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయని, దీని వలన భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. అలాగే 180 రూపాయలు ఉన్న వే బిల్లు డీడీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అమాంతం 480 పెంచడం జరిగిందన్నారు. గృహ అవసరాల నిమిత్తం ఉచిత ఇసుక సరఫరా చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. అలాగే తంగలపల్లి మండల కేంద్రంలోని మానేరు నది నుండి ఇసుక అనుమతులు ఇస్తూ వారానికి 2 సార్లు వే బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వేణుగోపాలరావు, బండి దేవదాస్, మాట్ల మధు, వెంకటరమణారెడ్డి, జగన్, కందుకూరి రామగౌడ్, జగత్ లింగం, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మరి ఇసుక లేక తంగలపల్లి మరి పక్కనే ఉన్న ఇసుకను మరి ప్రజలకు అందియలేని విధంగా ఉంది. ఎందుకంటే గృహ నిర్మించుకునే వాళ్లకు మరి ఇసుక దొరకక మరి ఇల్లు కట్టుకొనుడు కూడా ఆగిపోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇల్లును కట్టే వాళ్ళు సుతార్లు కూడా ఏ ఉపాధి లేక కూడా ఊరికేనే మరి ఉండి మళ్ళీ వాళ్ళ తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్నది. మరి ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి మరి ఇసుకను అందివ్వాలి. మరి పెంచిన 180 డీడీ ఉంటే మరి ఈరోజు పెంచిరు. మరి ఆ పెంచిన దానికి అనుగుణంగానే పాత మోడల్గానే మరి 180 డీడీ తీసుకొని మరి వెంటనే ఇసుక అందివ్వాలని చెప్తున్నాను. మరి ఎందుకంటే ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని ఎన్నో ట్రాక్టర్ల యజమానులు ఉన్నారు. మరి ఆ యజమానులలో కూడా కొందరు నిరుపేదలు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు ఉపాధి కోసము మరి ఇసుక నడిస్తేనే ఉపాధి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులమందరం డిమాండ్ చేస్తున్నాము. ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఇసుకను అందివ్వాలని కోరుతున్నాం. మండల కేంద్రంలో మన పార్టీ అధ్యక్షుడు గజబింఖార్ రాజన్న గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇసుకను పేదవారికి సరఫరా చేయాలని చెప్పి
మరి నిత్యావసర వస్తువైన ఇసుకను మరి సిరిసిల్ల శాంతిన మన సాయినగర్ నుండి ఇసుక తేవడానికి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి అదేవిధంగా గతంలో 180 రూపాయలకు ఇసుక డీడీ కడితే ఈరోజు 480 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. మరి ఎంపీ ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి స్థానిక అవసరాలకు మరి గృహ నిర్మాణాలకు ఫ్రీగా ఇసుక ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మరి ఎలక్షన్ల తర్వాత ఈరోజు 480 రూపాయలు డీడీ కట్టించుకోవడం చాలా శోచనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఇసుక ద్వారా పేదవారు గృహ నిర్మాణాలు చేపట్టుకోవడం, వివిధ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం పేదవాళ్ళ కొరకు, మరియు అదేవిధంగా సుతారులు కార్మికులు ఎంతోమంది రోడ్డున పడ్డారు. మరి దీన్ని వెంటనే అమలు చేయకపోతే తంగలపల్లి కేంద్రం నుండి మరి ప్రారంభించకపోతే మరి ఇసుకను ఫ్రీగా చేయకపోతే మరి ఈ రోడ్డు దిగ్బంధం చేసి మరి సుతార్లతోటి దీనికి సంబంధించిన ట్రాక్టర్ లేబర్లతోటి దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే తంగలపల్లి మండల కేంద్రం నుండి ఇసుక ప్రారంభించి ఇసుక అర్హులైన వారికి ఫ్రీగా ఇచ్చి మరి అర్హులు కానీ మరి కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకు 180 రూపాయలకే ఇవ్వాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తంగళ్లపల్లి మండలంలోని నూతనంగా గృహాలు నిర్మిస్తున్న వారికి, ఇసుక అవసరాలు ఉన్న వారికి మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలా చుక్కలు చూపెడుతుంది. ఇసుక సరఫరా లేక గృహ నిర్మాణదారులు గృహాలు నిర్మాణం ఆగిపోయి చాలా కష్ట నష్టాలు పడుతున్నారు. అలాగే ఇంకో పక్క పని దొరకక సుతారులు కార్మికులు రోడ్లపై తిరుగుతున్నారు. కాబట్టి తంగలపల్లి మండల కేంద్రం నుంచి ఇసుక సరఫరాను గృహావసరాలకు వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తరఫున ఈరోజు ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటిదంటే డీడీ ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 180 రూపాయల డీడీ కడితే ట్రాక్టర్ ఇసుక తీసుకుపోవడానికి వీలుండే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 180 రూపాయలను 480 రూపాయలకు పెంచి 300 రూపాయలను మరి ప్రజలపై రుద్దుదం జరుగుతుంది. అలాగే తంగలపల్లి నుంచి ఇసుక ఇవ్వకుండా ఎక్కడో సిరిసిల్లనో సాయినగర్లో మరి అమాసకో పుణ్యానికో అన్నట్టు 15-20 రోజులకు నెలకొకసారి ఇసుక ఇవ్వడం వల్ల మరి ఆ ఇసుక అందక మరి 1000 రూపాయలకు ట్రిప్పు ఇసుక తీసుకోవాల్సిన అవసరదారులు ఈరోజు 3000, 4000, 5000 పెట్టినా కానీ ఇసుక దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ ఆలోచన చేయాలి. వెంటనే తంగలపల్లి నుండి ఇసుక సరఫరాను ప్రారంభించాలి. అందరికీ పాత విధానంగా 180 రూపాయల డీడీకే ఇసుకను సరఫరా చేయాలి. కావాల్సి గృహ నిర్మాణదారులకు ఉచితంగా కూడా సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైనా అక్రమ మార్గంలో తీసుకుపోయే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోండి అని కూడా మేము చెప్తున్నాం. కానీ వెంటనే తంగలపల్లి నుండి ఇసుక రవాణాను పునరుద్ధరించాలి. స్థానిక అవసరాలకు వెంటనే కేటాయించాలి. గృహ నిర్మాణదారులను ఆదుకోవాలని మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మండల ఓబీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానించడం హర్షణీయమన్నారు. ఈ నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో కులగణన లెక్కలను తప్పుగా చూపిస్తున్నారని, బీసీలకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జనాభా లెక్కలతో పాటు కులగణను బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయం జిల్లా అధ్యక్షులు వినయ్ యాదవ్, మసూదన్, ఆశీర్వాద్ మరియు భాస్కర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. క్యాసెస్ అనేటువంటి పాలిటిక్స్ అనేటువంటి దాంట్లో ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, కుల గణన అనేటువంటి ఒక గత 68 సంవత్సరాల నుండి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇటువంటి ఒక కుల గణన సర్వే అనేటువంటి దానిపైన నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈనాడు ఈ కుల గణన సర్వే అనేటువంటిది ముఖ్యంగా అందరూ స్వాగతిస్తున్నటువంటి వేళ రాహుల్ గాంధీకో లేకపోతే మన నరేంద్ర మోడీ చేస్తున్నటువంటిది ఇటువంటి సమస్యలను
ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ కులగణన అనేటువంటి ఒక వ్యవస్థ అనేటువంటి చాలా ముఖ్యం. దీని ద్వారా మన యొక్క రిజర్వేషన్లు కానీ ఎటువంటి సానుకూలత సామాజిక వర్గాల్లో ఇటువంటి ఒక కులగణన సర్వే అనేటువంటి చాలా ముఖ్యం. ప్రతి రాష్ట్రంలో చేస్తున్నటువంటి కులగణన సర్వే అనేటువంటి తప్పుల తడకగా మారుతున్నటువంటి తరుణంలో ఇటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం భారత నరేంద్ర మోడీ గారికి దక్కింది. మీ అందరికీ తెలుసు, గత 68 సంవత్సరాల ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఆనాడు చూత మన కులగణన అనేటువంటిది ఒక పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఒక సందర్భంలో ఈ రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళే వ్యతిరేకించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు క్యాస్ట్ ఆఫ్ క్యాసెస్, ఈ పాలిటిక్స్ అనేటువంటివి కూడా ఇప్పుడు మన లోపల లేవు. కానీ కులగణన సర్వే అనేటువంటిది ప్రతి కులానికి ఒక న్యాయం జరిగేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సూచించారు. దీనిపైన ఎటువంటి అపోహలు లేవు. ఎటువంటి తర్వాత కూడా రిజర్వేషన్లు తీసుకునేటప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి అన్నటువంటి ఒక అపోహలను కల్పిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా నేను చెప్తుంది ఏంటంటే, మీరు అగ్రవర్ణాలకు పెద్దపీట వేయడానికి కోసమే మొన్న కులగణన సర్వే అనేటువంటిది రాష్ట్రాల వారీగా చేశారు. మైనారిటీ సోదరులను ఎక్కువ చూపెట్టేటువంటి విధంగానే మీరు ఆ రోజు చేశారు. కాబట్టి ఇది ఒక మా వంతుగా వచ్చినటువంటి ప్రయత్నాన్ని మేము ఇంకో 2 సంవత్సరాల్లో ఈ కులగణన సర్వేను మొత్తం దేశవ్యాప్తంగా చేసి మీ అందరి ముందట తప్పులు మీవా మావా అనేటువంటిది నిరూపిస్తాం. కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే ప్రతిపాదన చేసిన నరేంద్ర మోడీ ఈరోజు అట్టి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. తెలంగాణ లోపల, కర్ణాటక లోపల బీసీ కులగణన అని చెప్పి తప్పుల తడకగా దాన్ని సర్వే చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద కులగణన అంశం మీద మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే 75 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ ఆ అంశాన్ని మర్చిపోయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్న దాన్ని వ్యతిరేకించడం ఈ సిగ్గుచేటి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటూ, ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు మరిన్ని తీసుకుంటూ భారతదేశం యొక్క అభివృద్ధిని మరియు అన్ని దేశాల్లో విశ్వగురుగా నిలబెట్టడానికి నరేంద్ర మోడీ ఎప్పుడు కట్టుబడి ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థినులు మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసానిచ్చారు. జిల్లాలో షీటీం బృందం కళాశాలలో, పాఠశాలలో విద్యార్థినులకు, గ్రామాల్లో పనిచేసే ప్రదేశాలలో మహిళలకు ర్యాగింగ్, ఎఫ్టీజింగ్, ఫోక్సో, షీటీమ్స్, మహిళా చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఏప్రిల్ నెలలో షీటీంకు వచ్చిన ఫిర్యాదులలో 3 ఎఫ్ఐఆర్లు మరియు 5 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థులను వేధిస్తున్న వారిని గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. విద్యార్థినులు, మహిళలు ఇక అభద్రతా భావానికి గురైనప్పుడు భయపడొద్దని ధైర్యంగా ముందుకొచ్చి షీటీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినుల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ప్రధానంగా మహిళలు, విద్యార్థినులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో పరిచయం అయ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం ఉండాలని సూచించారు. మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లో గానీ మరెక్కడైనా లైంగిక వేధింపులకు గురవుతున్న, ర్యాగింగ్ లాంటి వేధింపులకు గురవుతున్న మహిళలు, విద్యార్థినులు, బాలికలు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యా సంస్థల్లో కానీ రోడ్డుపై వెళ్లేటప్పుడు పనిచేసే ప్రదేశాల్లో అవహేళనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100 లేదా జిల్లా షీటీం నెంబర్ 8712656425 ఫిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఎస్పీ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి చట్టం నిబంధనలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. భారత్ జూడో యాత్రతోనే కేంద్రంలో చలనం వచ్చిందన్న కాంగ్రెస్ నాయకులు. ఇసుక అనుమతి ఇవ్వాలంటూ తంగళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ నాయకుల నిరసన. కులగణనపై హర్షం వ్యక్తం చేస్తూ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు.
గురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.